సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పేదింట దీపం వెలుగులు, నిరుద్యోగ యువతకు వొకేషనల్ కొలువులు, పెళ్లైన కుమార్తె కుటుంబంలో సభ్యురాలు కాదనడం దుర్మార్గం, చందమామపై గూడు కోసం రోదసిలో ఆవాసాల ఏర్పాటు దిశగా ఇస్రో కసరత్తు, 42,362 కోట్ల రూపాయలతో విజయవాడ విశాఖల్లో మెట్రో, స్టార్టప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఏపీ, నవంబర్ 9, 10 తేదీలలో ఏపీ హేతువాద సంఘ మహాసభలు, విజృంభించిన జడేజా, సుందర్, న్యూజిలాండ్ 235 పరుగులతో ఆలౌట్, రోజు ఓ స్పూను సోంపుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. పేదింట దీపం వెలుగులు. నేను మారుమూల పల్లెల్లో సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. కట్టెల పొయ్యిపై వంట చేసేందుకు నా తల్లి ఎన్ని ఇబ్బందులు పడేదో కళ్ళారా చూశాను. అలా ఏ మహిళ ఇబ్బంది పడకూడదనే నాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. నేడు దీపం 2 పథకంలో ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకంతో ప్రతి ఇంట వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో దీపం 2 పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. తొలుత గ్రామంలో గ్యాస్ సిలిండర్ల ఆటోలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం గ్రామ సభలో మాట్లాడుతూ మహిళా సంక్షేమం, సాధికారతకు తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. నిరుద్యోగ యువతకు వొకేషనల్ కొలువులు. వొకేషనల్ ఉద్యోగాల రంగంలో భారీ ఉపాధి అవకాశాలు ఉండడంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ దీనిపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగులు 1.10 కోట్ల మంది ఉండడంతో వీరందరికీ వొకేషనల్ రంగంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నైపుణ్య శిక్షణ చేపట్టింది. ప్రారంభ వేతనం కొంత తక్కువగా ఉండడం, దీనికున్న అవకాశాలను యువత పట్టించుకోకపోవడంతో ఉద్యోగాలున్న నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. లింక్డ్ఇన్, నౌకరీ లాంటి జాబ్ పోర్టల్స్ నివేదిక ప్రకారం స్థిరాస్తి రంగ వృద్ధితో ప్రతి నెల వేల సంఖ్యలో కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ రిపేరర్ తదితర ఉద్యోగాలు వస్తున్నాయి. క్లరికల్ ఉద్యోగాలతో పోల్చితే మొదట్లో కొంత తక్కువగా వేతనాలు ఉన్నా సీనియారిటీ వచ్చే కొద్దీ మంచి వేతనాలు అందుతున్నాయి. ప్రారంభంలో టెక్నీషియన్కు 15,000 రూపాయల నుండి 18,000 రూపాయల వరకు జీతం లభిస్తుంది. 2 ఏళ్లకు సూపర్వైజర్ అయితే 30,000 రూపాయల నుండి 40,000 రూపాయలు వస్తున్నాయి. భవిష్యత్తులో సొంత కంపెనీలను ఏర్పాటు చేసుకోవచ్చు. అర్బన్ కంపెనీ ఇలాంటిదే. ఈ కంపెనీలకు ఇప్పుడు విదేశాల్లో డిమాండ్ ఉంది. వీటితో పాటు డిటిపి, ప్రకటనలు, డిజిటల్ వ్యాపారంలో అవకాశాలకు శిక్షణ చేపట్టారు. జాతీయ, అంతర్జాతీయంగా ఈ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ సేవలలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. పెళ్లైన కుమార్తె కుటుంబంలో సభ్యురాలు కాదనడం దుర్మార్గం. వివాహమైనా కాకున్నా కుమారుడితో పాటు కుమార్తె కూడా ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో ఎప్పటికీ భాగమేనని హైకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే బాధ్యతను ఆమె నుంచి దూరం చేయడానికి వీల్లేదంది. కారుణ్య నియామక వ్యవహారంలో వివాహమైన కుమారుడి విషయంలో లేని అనర్హత వివాహమైన కుమార్తె విషయంలో చూపడం వివక్షేనని పేర్కొంది. పెళ్లయిందన్న కారణంతో కూతురిని ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం దుర్మార్గమంది. పిటిషనర్కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం నిరాకరించడం తగదంది. పిటిషనర్కు స్వీపర్ తగిన ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. చందమామపై గూడు కోసం రోదసిలో ఆవాసాల ఏర్పాటు దిశగా ఇస్రో కసరత్తు. చందమామ, అంగారకుడు వంటి గమ్యస్థానాలకు వ్యోమగాములను పంపడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా లద్దాఖ్లోని లేహ్లో అనలాగ్ స్పేస్ మిషన్కు శ్రీకారం చుట్టింది. భూమికి వెలుపల
అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆవాసాల ఏర్పాటు, వ్యోమగాముల మనుగడలో ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేయడం, సంబంధిత పరిజ్ఞానాలను పరీక్షించడం దీని ఉద్దేశం. దేశంలో ఈ తరహా ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. 42,362 కోట్ల రూపాయలతో విజయవాడ, విశాఖల్లో మెట్రో. విజయవాడ, విశాఖపట్నాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు 2024 ధరల ప్రకారం 42,362 కోట్ల రూపాయలు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. విజయవాడలో 2 దశల్లో 3 కారిడార్ల పనులకు 25,130 కోట్ల రూపాయలు, విశాఖలో 2 దశల్లో 4 కారిడార్ల పనులకు 17,232 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేసింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రమే నిధులివ్వాలని, 2 నగరాల్లో కలిపి 256 ఎకరాల భూసేకరణకు అయ్యే 2,799 కోట్ల రూపాయలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. స్టార్టప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఏపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. రాబోయే రోజుల్లో ఏపీ స్టార్టప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది. సువిశాలమైన తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్లు, జల, వాయు రవాణా మార్గాలతో పాటు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నవంబర్ 9, 10 తేదీలలో ఏపీ హేతువాద సంఘ మహాసభలు. హేతువాద నాస్తికోద్యమాలతోనే సమాజ అభివృద్ధి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో మూఢనమ్మకాలు ఎంత తక్కువగా ఉంటే ఆ దేశం అంతగా అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది. మన దేశంలో ముఖ్యంగా తరతరాలుగా పెద్దల నుండి వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాల పేరుతో ఛాందస భావాలను ప్రజలు వదులుకోలేకపోతున్నారు. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా కూడా మన మెదళ్లలో మన తాతయ్యలు, అమ్మమ్మలు నూరిపోసిన దేవుడు, దెయ్యం, అదుగో బూచోడు లాంటి మాటలు, పుక్కిట పురాణాలు, మంత్రాలు, శాపాలు వీటి బారి నుండి బయటపడలేకపోవడమే కారణం. ఎంత చదువుకున్నా శాస్త్రీయ దృక్పథం లోపించిన కారణంగా డాక్టర్లు సైతం మృత్యుంజయ యాగాలు చేస్తున్నారు. విద్యార్థులకు శాస్త్రీయ విద్య అందించాల్సిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు యూనివర్సిటీలలో కూడా యాగాలు చేస్తున్నారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో భూత వైద్యాన్ని కోర్సులుగా పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలలో వాస్తు, జ్యోతిష్యాలను కోర్సులుగా పెట్టి జనాన్ని మోసం చేసి బ్రతకండని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పదార్థం సృష్టించబడదు, నాశనం కాదు, మార్పు చెందుతుంది అని విద్యార్థులకు బోధించే ఫిజిక్స్ ప్రొఫెసర్ ఎవడో ఒక బాబా నోట్లో నుంచి లింగం తీస్తే అమాంతం వెళ్ళి వాడి కాళ్లకు సాష్టాంగ పడుతున్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకదాని చుట్టూ ఒకటి తిరిగే క్రమంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడతాయని పాఠాలు చెప్పే సైన్స్ పంతులు గ్రహణం రోజు గ్రహణ సమయంలో కదిలితే అరిష్టమని దుప్పటి కప్పుకుని పడుకునే సైన్స్ పంతులు ఉన్నారు. ఆర్టికల్ 51A రాసుకున్న ప్రశ్నించే తత్వము, శాస్త్రీయ ఆలోచన, మానవవాదాన్ని పెంచడం, ప్రతి పౌరుని బాధ్యత అన్న సూత్రాలను అమలుపరుస్తామని ప్రమాణం చేసిన మోదీ గారు ఒక సైన్స్ కాంగ్రెస్ సభలో పురాణాలలో తెగిన వినాయకుని మెడకు ఏనుగు తలతో అతికించడాన్ని ఈరోజు జరిగే సర్జరీలతో పోల్చి చెప్పాడంటే పాలకులు ఎంత అజ్ఞానంలో కూరుకుపోయారో ఊహించుకోవచ్చు. ప్రధానులకు సైతం సైన్స్ తెలియదు అనుకోవాలా? ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తున్న బాబాల వద్దకు అధికారికంగా వెళ్ళి సాష్టాంగపడుతున్న ఐఏఎస్లు, గవర్నర్లు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగంలోని లౌకికవాదాన్ని మంటగలుపుతున్నా అడిగేవాడు లేరు. ఆధునిక విజ్ఞానంతో తయారు చేసిన ప్రచార సాధనాలు అనగా టీవీలు, రేడియోలలో రంగురాళ్ళు మీ జీవితాలు మారుస్తాయని, పేరు మార్చుకుంటే మీ జీవితాలు మారతాయని,
ఫలానా రుద్రాక్షలు ధరిస్తే జీవితాలు మారతాయని, అశాస్త్రీయమైన వాస్తు జ్యోతిష్యాలను బోధించడం, అష్టలక్ష్మి యంత్రాలు ధరిస్తే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట తిష్ట వేస్తుంది అని ప్రచారం చేసే ప్రకటనల వలన అమాయక ప్రజలు తమ ధన మాన ప్రాణాలను పోగొట్టుకుంటున్నా కూడా పట్టించుకోని ప్రభుత్వాలు ఉన్నాయి. అరికట్టవలసిన అధికారులు సైతం మూఢనమ్మకాలతో మునిగిపోతున్నారు. హేతువాద సంఘం ఎంతో కాలంగా ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా 2024 నవంబర్ నెలలో ఒంగోలులో ఏర్పాటు చేస్తున్న హేతువాద సభలను విజయవంతం చేయవలసిందిగా ఏపీ హేతువాద సంఘం అధ్యక్ష కార్యదర్శులు పిలుపునిచ్చారు. ఈ హేతువాద సంఘ మహాసభలు నవంబర్ 9, 10 తేదీల్లో ఉదయం 10 గంటలకు ఒంగోలులోని మల్లయ్య లింగ భవనంలో జరుగుతాయి. ఈ సభలలో ఏపీ హేతువాద సంఘం అధ్యక్షులు శ్రీ నార్నె వెంకట సుబ్బయ్య గారు, ప్రముఖ వైద్యులు, నాస్తికులు డాక్టర్ జి సమరం గారు, ఏపీఆర్ఏ ప్రధాన కార్యదర్శి శ్రీ జేవి కృష్ణయ్య గారు, సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీ కె శ్రీనివాస్ గారు, పౌర హక్కుల సంఘం అధ్యక్షులు శ్రీ ముప్పాళ సుబ్బారావు గారు, మానవ వికాస వేదికకు చెందిన శ్రీ బి సాంబశివరావు గారు, సామాజిక ఉద్యమ నాయకురాలు మరియు రిటైర్డ్ లెక్చరర్ శ్రీమతి కృష్ణప్రియ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ కొడాలి శ్రీనివాస్ గారు, విజ్ఞాన దర్శిని అధ్యక్షులు శ్రీ రమేష్ గారు, రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ బీరం సుందర్రావు గారు పాల్గొంటారు. విజృంభించిన జడేజా, సుందర్ న్యూజిలాండ్ 235 పరుగులతో ఆలౌట్. మూడో టెస్ట్లో తొలి రోజు ఆధిపత్యం ఎవరిది? కాస్త బ్యాటింగ్ అనుకూల పరిస్థితుల్లో ఆటగాళ్లకు పరీక్షగా నిలిచిన విపరీతమైన వేడి వాతావరణంలో ఎంతో శ్రమించి స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్ను 235 పరుగులకే పడగొట్టారు. 3 మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్కు తొలి ఇన్నింగ్స్లో ఇదే అత్యల్ప స్కోరు. ఇంత మంచి అవకాశాన్ని ఎవరైనా వృధా చేసుకుంటారా? ముంబై టెస్ట్పై పట్టు బిగించే అవకాశాన్ని భారత బ్యాటర్లు సొమ్ము చేసుకున్నట్లే కనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ వెనుదిరిగిన యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ పోరాడుతుండగా అభిమానులు ఆధిక్యంపై ఆశగా చూశారు. ఇంకో పావుగంటలో ఆట ముగుస్తుందనగా అంతా తారుమారు. 1 వికెట్ నష్టానికి 78 పరుగులతో ఓ దశలో భారీ స్కోరు దిశగా కదులుతున్నట్టుగా కనిపించిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 86 పరుగులతో రోజును ముగించింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని చేజేతులా దెబ్బతీసుకుంది. రెండో రోజు బ్యాటర్లు నిలవకుంటే ఈ మ్యాచ్ గెలవడం కష్టమే. శుక్రవారం మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం భారత్కు ఆఖరి వరకు నిలవలేదు. బ్యాటింగ్లో మెరుగ్గానే కనిపించిన టీమిండియా ఆఖరి 15 నిమిషాల్లో అనూహ్యంగా 3 వికెట్లు కోల్పోయి కష్టాలు కొని తెచ్చుకుంది. తొలి రోజే దుమ్మురేగుతున్న పిచ్పై స్పిన్నర్లు భారత్కు మంచి ఆరంభాన్నిచ్చారు. ఒకవైపు వాషింగ్టన్ సుందర్, మరోవైపు రవీంద్ర జడేజా విజృంభించడంతో కివీస్ 235 పరుగులకే ఆలౌట్ అయింది. డరిల్ మిచెల్ 129 బంతుల్లో 82, విలియంగ్ 138 బంతుల్లో 71 ఆ జట్టులో రాణించారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో ఆట ఆఖరికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులతో ఇబ్బందుల్లో పడింది. ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్తో పాటు సిరాజ్, కోహ్లీ ఆఖర్లో పెవిలియన్ చేరడం భారత అవకాశాలను దెబ్బతీసింది. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ క్రీజ్లో ఉన్నారు. టీమిండియా ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది. అనారోగ్యంతో పేసర్ బుమ్రా దూరం కాగా సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. గాయపడిన శాంట్నర్, సౌదీకి బదులు హెన్రీ, సోధి న్యూజిలాండ్ జట్టులో ఆడారు. రోజు ఓ స్పూను సోంపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. సోంపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సోంపులో ఉండే ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. దీనివల్ల వ్యాధుల బారిన పడే ముప్పు తగ్గుతుంది. ప్రతిరోజు కాస్త సోంపు తీసుకునే వారికి క్యాన్సర్, గుండె జబ్బులు, ఊబకాయం,
టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తక్కువని పలు అధ్యయనాల్లో తేలింది. సోంపు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. క్యాన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించే శక్తి కూడా సోంపుకు ఉంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. సోంపులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో హానికర బ్యాక్టీరియా పెరగకుండా చేస్తాయి. మహిళలు ప్రతిరోజు 1 స్పూన్ సోంపు తింటే పీరియడ్స్ సమయంలో వచ్చే తీవ్రమైన పొట్టనొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ నెల 4న టెట్ ఫలితాలు. ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఫలితాలను ఈ నెల 4న మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. ఈ నెల 6న డిఎస్సి ప్రకటన. మెగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులతో ఈ నెల 6న ప్రకటన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మాన్సీకి కాంస్యం. భారత యువ రెజ్లర్ మాన్సీ అహ్లావాద్ సత్తా చాటింది. ప్రపంచ యూత్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యంతో మెరిసింది. భారత్ ఏ పట్టు. ఆస్ట్రేలియా ఏ జట్టుతో తొలి అనధికార టెస్ట్లో భారత్ ఏ పట్టు బిగిస్తోంది. సఫారీలదే సిరీస్. బంగ్లాదేశ్ గడ్డపై దక్షిణాఫ్రికా అదిరే ప్రదర్శన చేసింది. జోరు కొనసాగిస్తూ ఆ జట్టు 2 టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో ఇన్నింగ్స్ 273 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.